హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు రుషిత వ్లాగ్స్ అండ్ కామెడీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఫిష్ అనమాట. సో 31st నైట్ ఫిష్ కర్రీ అనమాట. సో ఇంకా ఫిష్ ఇంటికి తీసుకురాగానే హాఫ్ చెక్క నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, అది ఇంకా ఉప్పు వేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది అస్సలు రాదండి. చాలా బాగుంటుంది. స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఇంకా మనం తర్వాత పక్కన పెట్టుకోవాలి క్లీన్ చేసుకొని. దీనికైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా అందులో అయితే మనం ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఇంకా 2 స్పూన్స్ వచ్చి ధనియాలు, ఇంకొక 2 స్పూన్స్ వచ్చేసి మెంతులు అనమాట. దీనికి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. సో మెంతులు కూడా వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఏమేమి కావాలి అంటే ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయ ఒకటి మనం మిక్సీ వేసుకోవాలండి మెత్తగా. ఇంకొక ఉల్లిపాయ, ఇంకొక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటో అనమాట, అది కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఇంకా చింతపండు రసం అనమాట. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకుంటానండి. సో చింతపండు రసం కూడా కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేనైతే ఫిష్ బౌల్లోనే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత తర్వాత టమాటా గుజ్జు, ఇంకా ఉల్లిపాయ గుజ్జు కూడా వేసేసి కొంచెం వేయించుకోవాలి లైట్గా. కొంచెం వేగిన తర్వాత మనం పట్టుకున్న మసాలా ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలైనా పట్టుకోవచ్చు అనమాట. అది యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ అనమాట. సాల్ట్ అయితే రుచికి సరిపడా, ఇంకా కొంచెం వచ్చేసి కారం. కారం కూడా మనం చూసి వేసుకోవాలండి. ఇంక ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని కారం కూడా మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా, చింతపండు రసం కూడా వేసి ఇలా మంచిగా కలవాలండి మసాలా అంతా. ఇంకా ఇలా గంటతో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు మగ్గితే సరిపోతుందండి. సో ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది. చింతపండు రసం కూడా యాడ్ చేసాం కదా, దానికి తగ్గట్టు ఉప్పు కారం ఇంకా చూసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇది కొంచెం మరగాలి కొద్దిగా. ఏంటి అంటే ఇలా చేస్తే ఫిష్ ముక్కలకైతే బాగా పడుతుందండి చింతపండు రసం అనేది. నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా మనకి చిక్కదనాన్ని బట్టి మనము కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, పలచగా కావాలంటే పలచగా, అలా చూసి అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. నేనైతే ఇలానే ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఫిష్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని గరిటె అయితే పెట్టొద్దండి. పెట్టినా కానీ చాలా స్లోగా ఒకటి దాని తర్వాత ఒకటైతే మనం తిప్పి స్లోగా అయితే మనం కలుపుకోవాలన్నమాట. లేదు అంటే మనం అటు ఇటు మంచిగా క్లాత్తో పట్టుకొని అయితే ఇలా షేక్ చేస్తే మంచిగా కలిసిపోతాయండి, ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇంకా పులుసు కూడా దగ్గర పడిన తర్వాత గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్ వేసుకుంటే ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.